మహాత్మా గాంధీ సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ గాంధీ ఆసుపత్రి ఎదుట ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా తుడిచేస్తా అనే కురచబుద్ధితో ఉన్న సీఎం రేవంత్కి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని విమర్శించారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప ఆయన పట్ల ఆయన సిద్ధాంతాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని దుయ్యబట్టారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ సిద్ధాంతం అయితే రేవంత్ రెడ్డిది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్ధాంతం అన్నారు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదేనని తేల్చి చెప్పారు. గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్ పార్టీకి గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుందని విమర్శించారు. ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసుకోవడం చేత కాదు, కానీ బాపు ఘాటు పునరుద్ధరిస్తామని బడాయి కొడుతున్నాడని చెప్పారు. ఆనాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండడం బాధకరమంటూ ప్రస్తుత ఫోటోలను షేర్ చేశారు. ఓ మహాత్మా మన్నించు అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.